అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం బుధం శ్రేణివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. భక్తశ్చ శ్రోతॄణాం నిత్యం ఏకైక శ్లోక శ్రవణ పఠన మాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం తెలియచేస్తూ, వేదసారంలో ఆశ్రమ ధర్మాలలో బ్రహ్మచర్యం గురించి పూర్తిగా పోయిన ధారావాహికలో మనం విన్నాం. తర్వాత ఉండేటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమం యొక్క లక్షణం ఏమిటి అని అంటే, తాను తన పోషణే గాక కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళ పోషణ అంతా చేయాలి. నేటి సమాజంలో మా తాతలు ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళ్ళు అనేటువంటి స్థితికి మనం దిగజారిపోయాం. కుటుంబము ఎప్పుడైనా ఒకే రకంగా ఉంటుంది. ఎవరికైనా సరే 10 మంది ఉన్నారు అంటే ఆ పుట్టినటువంటి వాళ్ళందరికీ తాత ఒకడే అవుతున్నాడు, పితామహుడు అనేటువంటి వాడు ఒకడే అవుతున్నాడు. అలాంటి పితామహుడి సంబంధమైనటువంటి వాళ్ళందరికీ ఇక్కడ జాతా శౌచ మృతా శౌచములు అనేటువంటివి ఏర్పడుతూ ఉన్నాయి. ఆ జాతా శౌచము మృతా శౌచము అంటే సూతకాలు అని అంటున్నాం మనం మామూలుగా. ఆ అశౌచాలు ఏర్పడ్డప్పుడు చేయాల్సినటువంటి క్రతువులు ఏమిటి, లక్షణాలు ఏమిటి అనేటువంటి సందేహం చాలామందిలో ఉంది. అసలు ఈ సూతకములు పట్టేటువంటి విధానం ఏమిటి, ఆ సూతకాల యొక్క లక్షణం ఏమిటి, ఎవరు చనిపోయినా 10 రోజులు సూతకం పట్టాలా, లేక వాళ్ళు 5 రోజుల్లో వాళ్ళ ఇంటి వాళ్ళంతా బయటకు వచ్చారండి, వాళ్ళకి ఎలాంటి పట్టింపులు లేవు కాబట్టి వాళ్ళే పడతలేరు, మేము పట్టాలా వద్దా అనేటువంటి సందేహం చాలామందికి ఉంది. కానీ వేద ప్రమాణం దీనికి చాలా గొప్పగా చెబుతూ ఉంది. త్రయః ప్రాంచః త్రయః ప్రత్యంచః ఆత్మా సప్తమః. వేదములో అంత్యేష్ట విధానం అంటే దేహత్యాగం చేసి తనువు చాలించిన తర్వాత చేయాల్సినటువంటి విధానంలో కొన్ని లక్షణాలను చెప్పింది. తండ్రి, తాత, ముత్తాత, తండ్రి, పితామహ, ప్రపితామహ అని అంటున్నాం. ప్రపితామహుడి యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన కూటస్థుడు అని పిలువబడుతున్నాడు. ఆయనకు పుట్టినటువంటి సంతానాన్ని ఈ 4 తరాలుగా లెక్క వేస్తూ ఉన్నాం. 4 తరాల వరకు కూడా వాళ్ళకి దశరాత్రా శౌచం ఉంటుంది. 4 తరాల తర్వాత వచ్చేటువంటి వాళ్ళందరికీ, అంటే నీ తర్వాత పుట్టినటువంటి వాళ్ళు, మీ పైనకు వెళ్ళినటువంటి వర్గంలో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళతో ఉండేటువంటి జాతాశౌచ మృతాశౌచ సంబంధాలు ఏ రకంగా ఉంటాయి అనే లక్షణాన్ని మనకు గరుడ పురాణం 13వ అధ్యాయం చెబుతూ ఉంది. దశాహేన సపిండ్యాస్తు శుద్ధ్యంతి ప్రేతసూతకే త్రిదాత్రేన సకుల్యాస్తు స్నాత్వా శుద్ధ్యంతి గోత్రజాః. జ్ఞాతులను సాపిండ్యులు అని అంటారు. సాపిండ్యులు, సాగోత్రులు, సాకుల్యులు అని 3 రకాలుగా విభజించినారు. ఎందులో వేద ప్రమాణముగా తరాలను 3 రకాలుగా విభజించినారు. మొదటి వారిని సాపిండ్యులు అని అంటున్నారు. సాపిండ్యులని చతుర్థోపి నివర్తతే. తండ్రి, తాత, ముత్తాత, ముత్తాత యొక్క తండ్రి సంబంధీకులు, ముత్తాతకు పుట్టినటువంటి వాళ్ళందరినీ సాపిండ్యులు అని అంటున్నాం. ముత్తాతతో సహా ఉండేటువంటి వాళ్ళందరినీ సాపిండ్యులు అని అంటున్నాం. ప్రపితామహుడి దగ్గర నుండి వాళ్ళ భార్యలు మాత, పితామహి, ప్రపితామహి, వృద్ధ ప్రపితామహి, వీళ్ళందరినీ మనం సాపిండ్యులు అని పిలుస్తున్నాం. ఎప్పుడైతే
ఇతఃపరం ప్రేతశబ్దో నాస్తి అంటూ చతుర్థ అపి నివర్తతే. పిండ సంయోజనము, ఉదక సంయోజనము, అర్ఘ్య సంయోజనము చేసిన తర్వాత ఆ పైన ఉండేటువంటి పురుషుణ్ణి మనం ఎప్పుడైతే మోక్ష సాధన కోసం ఆయన వెళ్ళిపోయినాడు అనేటువంటి భావనతో మనం ఈ క్రతువును చేస్తూ ఉన్నామో వారితో సంబంధాలు మనకు తగ్గుతూ వస్తాయి. వారి పరంపరాగతంగా అంటే ఇప్పుడు తండ్రి ఉన్నాడు, తండ్రికి 2 సంతానం, తాత ఉన్నాడు, ఆయనకు 3 సంతానం, ముత్తాత ఉన్నాడు, ఆయనకు ఉండేటువంటి 4 సంతానంలో 1 పుత్రులం మనం అవుతున్నాం. అంటే ముత్తాత తండ్రి తరానికి సంబంధించినటువంటి వాళ్లతో వచ్చేటువంటి వాళ్ళని కింది వైపుగా లెక్క పెట్టుకుంటూ రావాలి. త్రయః ప్రాంచః త్రయః ప్రత్యంచః, ఆరోహణ అవరోహణ క్రమం. పితృపితామహ ప్రపితామహుడి యొక్క తండ్రి ద్వారా వచ్చేటువంటి కిందికి వచ్చేటువంటి వర్గాన్ని మనము ఇక్కడ తరముగా లెక్క పెట్టాలి అని మనకు వేద ప్రమాణం చెప్తుంది. వాళ్లను మనం సాకుల్యులు, సగోత్రజులు అని పిలుస్తున్నాం. సాకుల్యులు అంటే తండ్రి తరపున పుట్టినటువంటి వాళ్ళు, తాత తరపున పుట్టినటువంటి వాళ్ళు, ముత్తాత యొక్క అన్నదమ్ములు, వీళ్ళని మనం సాపిండ్యులు అని అంటున్నాం. ప్రపితామహుడికి పుట్టినటువంటి వాళ్ళలో 2వ వర్గానికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కూడా సగోత్రజులు అవుతున్నారు. చతుర్థే దశదహ ప్రోక్తం సప్తమే చ దినత్రయం. వీళ్ళందరికీ 3 రోజుల ఆశౌచం మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూడండి, నాకు ఎక్కువ రోజులు ఆశౌచం ఉండడం వల్ల నేను స్నాన సంధ్యావందనాలు దైనందిక కార్యక్రమాలు చేయకుండా ప్రశాంతంగా ఉండవచ్చు అని కొంతమంది ఈ సూతకాన్ని పట్టడానికి ఆసక్తిగా ఉన్నారేమో, కానీ అది సత్యమైనటువంటి అంశం కాదు. 3 రోజుల ఆశౌచాన్ని పట్టి 4వ రోజు స్నానం చేసి వాళ్ళు నిత్య దైనందిక కార్యక్రమాలన్నీ చేయవచ్చు. ఇక్కడ ఇంకొక సందేహం వచ్చింది నన్ను అడిగినటువంటి వాళ్ళకి, మరి మనం దశాహం రోజు అక్కడికి వెళ్ళి ధర్మోదకాలు ఇస్తాం కదా, మరి మనం సూతకం ఉన్న వాళ్ళతో భోజనం చేయాలా, సూతకం లేనటువంటి వాళ్ళతో భోజనం చేయాలా అనేటువంటి అక్కడ ప్రశ్న ఉత్పన్నమైంది కొంతమందికి. ఇక్కడ ఆలోచన చేయండి, సూతక భోజనం చాలా ప్రమాదం. సూతక భోజనం చేయకూడదు. అన్నానికి సూతకం ఉండదు, వడ్డన చేసేటువంటి వాడికి సూతకం ఉండదు, పెట్టేవాడికి సూతకం ఉండదు. వీడి మనసే సూతకం, వీడి మనసు ఆశౌచం. ఆశౌచంతో నీవు ఎంత గొప్పదైనటువంటి పట్టు పీతాంబరాలు పెట్టుకొని భోజనం చేసినా నీకు ఆ దోషం తొలగిపోదు. నీకు సూతకం అనేటువంటిది ఎక్కడి వరకు ఉంది, ఎలా ఉంది? సూతకం అనేటువంటిది గొప్పదైనటువంటి మడి. ఇంతకుముందు క్వారంటైన్ మనం కొన్ని రోజులు పట్టామే, ఏదో ఒక మాయదారి రోగం వచ్చినప్పుడు 14 రోజులు మనం పక్కకున్నామే, అలాంటిదే ఈ ఆశౌచం కూడా. ఎప్పుడైతే మనం దేహత్యాగం చనువు చాలించినటువంటి శవం దగ్గరికి మనం వెళ్ళి ఉన్నామో అక్కడి నుండి ఏదైనా బ్యాక్టీరియా మనకు వచ్చి చేరుతుందేమో అని మనల్ని అందరినీ పక్కకు ఉంచినారు పెద్దలు. అలాంటి స్థితులే ఏర్పడ్డాయి. ఏ ఇంట్లోనైతే శిశువు జన్మించినాడో వారు రోగాల బారిన పడకూడదు కాబట్టి వారింటికి ఎవరు వెళ్ళకూడదు, కాబట్టి దూరంగా ఉండి వాళ్ళకి అందించండి అని చెప్పినారు మనకు పెద్దలు. అది ఆశౌచం. దాన్ని ఏ రకంగా పట్టాలి, ఏ స్థితిలో పట్టాలి అనేటువంటి లక్షణాన్ని మనకు వేదం సూచించింది. త్రిరాత్రేన సకుల్యాస్తు, సాకుల్యులందరూ కూడా 3 రోజులే పట్టాలి. స్నాత్వా శుద్ధ్యంతి గోత్రజాహ, గోత్రజులు అంటే 7 తరాలు దాటినటువంటి వాళ్ళందరినీ గోత్రజులు అని అన్నారు. వారు ఎలా పట్టాలి అని అంటే స్నానంతో సమాప్తం అవుతుంది. ఇక్కడ శవం దగ్గరికి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పలేదు వేదం, శవాన్ని మోయకూడదు అని వేదం చెప్పలేదు, దహనం చేసే సమయంలో వారిని ముట్టకూడదు అని వేదం చెప్పలేదు, అయ్యో వీడికి ఇంకా సంతానం కాలేదు వీడు ఎలా ముడుతున్నారు అని అనలేదు, కొత్తగా వివాహమైనటువంటి వాడు శవాన్ని ముడతాడా అని వేదం చెప్పలేదు. వేదం సాటి మనిషికి సహాయం చేయమన్నది, సాటి మనిషిలో దైవత్వాన్ని చూడమని చెప్పింది. అంతే వేదం చెప్పింది. వేదం ఎక్కడా కూడా ఎవరిని ఈ మతంతోనో ఆ కులంతోనో వర్ణాలతోనో అవమానం చేయమని వేదం ఎప్పుడూ బోధించలేదు. ఇది వేద ప్రమాణం. ప్రజాపతిర్వాచ సత్యమపశ్యత్, బ్రహ్మ యొక్క 4 ముఖాలు 4 వేదాలకు ప్రతీకలు. ఆ బ్రహ్మత్వాన్ని ఇచ్చినటువంటి ఈ వేదం గృహస్థాశ్రమ ధర్మాలలో తాను అవలంబించేటువంటి లక్షణాన్ని మొట్టమొదటిగా ఈ సూతకంతోనే ప్రారంభం చేసినారు. ఆ శౌచాన్ని ఏ రకంగా పట్టాలి అనేటువంటి లక్షణాన్ని మనకు వైదిక ధర్మాలు అందించినాయి. వాటి ద్వారానే మనం జీవితం అంతా కూడా నడుపుకుంటూ ఉండాలి. మరి ఈ ఆశౌచం పట్టే క్రమంలో నిత్యం చేసేటువంటి స్నాన సంధ్యావందనాది కార్యాలు ఎలా చేయాలి అనే విషయాన్ని మనం ప్రశ్న వేసుకుంటే, సంధ్యావందనం అర్ఘ్యప్రధానం వరకు ఇవ్వాలి.
అర్ఘ్యం అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. పితృకార్యం చేసేటువంటి కర్త కూడా అర్ఘ్యప్రధానం వరకు చేయాలి. పితృకార్యం చేసేటువంటి వాడు కూడా అర్ఘ్యప్రధానం వరకు ఇవ్వాలి. ఎందుకని ఇవ్వాలి? ఉద్యంతమస్తం యంతమాదిత్యం అభిద్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమశ్నుతే అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి య ఏవం వేద అసావాదిత్యో బ్రహ్మ. కంటికి కనబడేటువంటి దైవాలు రెండు, తల్లి తండ్రి. వేదాలను, శాస్త్రాలను, పురాణాలను, ఇతిహాసాలను, విద్యను అందించేటువంటి దేవుడు ఇంకొకడు, ఆయన గురువు. వీళ్ళుగాక ప్రత్యక్షంగా కంటికి కనిపించేటువంటి దైవత్వం కలిగినటువంటి రెండు స్వరూపాలు ఉన్నాయి. అవి ఏమిటి? సూర్య చంద్రులు. ఇంకా ఏ దేవుడు మీకు కంటికి కనబడడు. ఇక్కడ చూడండి, రుద్రాధ్యాయం ప్రారంభం చేస్తాం మనం. అస్య శ్రీ రుద్రస్య ప్రశ్నస్య అఘోర ఋషి అనుష్టుప్ ఛంద సంకర్షణమూర్తిస్వరూప అసావాదిత్యో దేవత. అసావాదిత్యుడు అంటే, ఆదిత్యుడు అంటే సాక్షాత్ సూర్యుడు. సూర్యునికి ఇంకో పేరుతో పిలుస్తున్నాం. ఏమంటున్నాం మనం? సూర్యనారాయణ అని పిలుస్తున్నాం. చంద్రుడు సోముడు, సహ ఉమా, ఉమతో కూడినటువంటి వాడు శివుడు. సోమః చంద్రుడు, ఆయన మనకు కంటికి కనిపించేటువంటి రెండవ దేవుడు. ఇది వేదం మనకు ప్రమాణంగా చెబుతోంది. వాటికి సంబంధించినటువంటి అనుష్ఠానాన్ని ఎవరూ మానకూడదు. పూర్వం చూడండి, వ్యవసాయానికి వెళ్ళే కర్షకులందరూ ఏ మంత్రము రాదు వాళ్ళకి, వ్యవసాయం మాత్రమే వస్తుంది. అక్కడే ఆ బావి దగ్గరే అక్కడ ఉండేటువంటి చిన్న చెంబుతోనో బకెట్తోనో నీళ్లు తీసుకొని పోసుకొని ఇలా నీళ్లు దోసిట్లో తీసుకొని సూర్యుని చూసి విడిచిపెట్టేటువంటి వాళ్ళు. ఆ సాంప్రదాయం నేటికి ఉంది. మనం పల్లెల్లో వెళ్ళి చూస్తే కనపడుతుంది. వారికి ఎవరైనా చెప్పారా? చెప్పలేదు కదా. అలా ఈ ఆశౌచ ధర్మంలో సూర్య ఉపాసన మానకూడదు. ఎందుకని మానకూడదు? సూర్యోదయం సూర్యాస్తమయం ఎవరు అవునన్నా కాదన్నా కాలం మాత్రం ఆగదు. కళాముహూర్తా కాష్ఠాశ్చ అహోరాత్రాశ్చ సర్వశః అర్ధమాసామాస ఋతవః సంవత్సరశ్చ కల్పంతాం సాపః ప్రదుఘే ఉభే ఇమే అంతరిక్షమథోసువః. మనం భూమి మీద ఉన్నాం. మనకు పైన ఒకటి ఉంది, దాన్ని ఆకాశము అని అంటున్నాం. ఈ రెండింటికి మధ్యలో మనకు కనిపించేటువంటి దైవాలు రెండు, సూర్యుడు చంద్రుడు. సూర్యుడు ఉన్నప్పుడు చంద్రుడు కనబడడు. సూర్యాస్తమయం అయ్యాక చంద్రుని యొక్క లక్షణం మనకు ఏర్పడుతోంది. ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, వాటి వల్ల ప్రయోజనాలు ఏమి? ఇవి వేదము మనకు అందించినటువంటి లక్షణములు. కాబట్టి ఆ సూర్యుణ్ణి అంటే కొన్ని ఇతిహాస పురాణాలు చెప్తున్నాయి. ఏమని అంటే, కొంతమంది రాక్షసులు తాను దైవత్వాన్ని పొంది సూర్యోదయం కాకుండా పట్టి పీడిస్తూ ఉన్నాయి. అలాంటి సూర్యుణ్ణి ఉదయించడానికి ఏమి చేయాలి అని అంటే, ద్విజత్వం అనేటువంటి లక్షణాన్ని పొంది ప్రతినిత్యం అర్ఘ్యప్రధానం అనేటువంటిది విడిచిపెట్టాలి. హగుంసశుచిషత్ వసురంతరిక్షసద్ధోతా వేదిషదతిర్దురోణసత్ నృషద్వరసదృదసద్వ్యోమసదబ్జా గోజారుతజా అజ్రిజారుతం బృహతు అనేటువంటి మంత్రాల చేత సూర్యోపాసనను చెయ్యాలి. సూర్యునిలో ఉండేటువంటి ఓజస్సును తేజస్సును మనం ధ్యానించాలి. అక్కడ సూతకం వచ్చింది కదా అని వీటిని విడవకూడదు. సూర్యుడిలో ఉండేటువంటి సవితాదేవత ఉపాసనను మనం ఆచరించాలి. ఆ సవితాదేవతకు మనం అర్ఘ్యం అనేటువంటిది విడిచిపెట్టాలి. అలా విడిచిపెడితే మనం విడిచినటువంటి అర్ఘ్యప్రధానంలో విడిచినటువంటి ఒక్కొక్క బిందువు నీళ్లు అక్కడ సూర్యుణ్ణి పట్టుకున్నటువంటి రాక్షసులకు మందే హారుణే ద్వీపే ప్రక్షిహంతి యత్ర దక్షిణం ప్రక్రమంతి తేన పాప్మానం అవధూన్వంతి. ఇలా దోషులతో నీళ్లు విడిచిపెట్టినాము అంటే పడేటువంటి బిందువులు అక్కడికి వెళ్ళి ఆ సూర్య పరమాత్మ దగ్గర పట్టి పీడిస్తున్నటువంటి రాక్షసులందరికీ కూడా బాణముల వలె కుచ్చుకొని వాటిని ఒక ద్వీపానికి విసిరి వేసేటట్టుగా చేస్తూ ఉన్నాయి. అది ఈ వేదము చెప్పినటువంటి మాట. రక్షాగుం సిహవా పురోను వాకే తపోగ్రమతిష్ఠంత తాన్ ప్రజాపతిర్వరేణోపామంత్రయత. దేవతలు అసురులు దైవత్వాన్ని పొందాలి అని అనుష్ఠానం చేసినారట. ఎవరి కోసం? బ్రహ్మ కోసం. దేవతలు ఎవరైనా సరే వారి కోసం భజన చేస్తే మనకు ప్రత్యక్షమవుతారు. పండరీపురంలో కానీ
పాండురంగ ఆశ్రమంలో కానీ మరుకుక్కు తెలంగాణ ప్రాంతంలో చాలా ఉత్కృష్టమైనటువంటి గొప్పదైనటువంటి క్షేత్రం. నిరంతరం హరే రామనామ భజన జరుగుతోంది. దశమి, ఏకాదశి, ద్వాదశి గొప్పదైనటువంటి ఉత్సవం. దశమి రోజు కలశస్థాపన చేసి భజన ప్రారంభం చేస్తే ద్వాదశి రోజు రాత్రి వరకు నిరంతరాయంగా ఎంతోమంది భక్తులు అక్కడికి వచ్చి భజన చేసి సహపంక్తి భోజనం. ఎక్కడ కూడా వేదంలో అన్నం అనేటువంటిది పరబ్రహ్మ స్వరూపం అనే చెప్పినారు, కానీ నీవు నాతో భోజనం చేయి, నేను నీతో భోజనం చేయను అనేటువంటి లక్షణాన్ని ఎవరికీ చెప్పలేదు. అన్నం నీకైనా నాకైనా ఒకే ప్రమాణంతో చెప్తోంది. అన్న నింద్యాత్, దాన్ని నింద చేయకూడదు. తద్వ్రతం, అన్నాన్ని ఎప్పుడూ నింద చేయకూడదు. అన్న నింద్యాత్ తద్వ్రతం. ప్రాణోవా అన్నం జ్యోతిరన్నాదం అప్సు జ్యోతి ప్రతిష్ఠితం జ్యోతిష్యాపః ప్రతిష్ఠితః తదేతదన్నమన్యే ప్రతిష్ఠితం సయ ఏతదన్నమన్యే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా. మనిషికి కీర్తికాంక్ష ఎక్కువ. నేను గొప్పవాడిని, నాతో ఉండేటువంటి వాళ్ళంతా గొప్పవాళ్ళుగా జీవించాలి అనేటువంటి ఆలోచన కంటే వాళ్ళందరి చేత నేను గొప్పగా ఉన్నాను అని అనిపించుకోవాలనేటువంటి కాంక్ష ఎక్కువ. దానికి ఏం చేయాలి అని అంటే, వీడి దగ్గరికి పోతే 4 అక్షరాలు చెప్తాడు, 4 మెతుకులు పెడతాడు అనేటువంటి పేరును నువ్వు సంపాదించుకోవాలి. నువ్వు కార్లు కొన్నావా, బంగ్లాలు కొన్నావా, ఇంకేదో కొన్నావా అవసరం లేదు. వేదానికి కేవలం నీవు ప్రకృతితో సమానంగా జీవిస్తున్నావా, ప్రకృతికి విరుద్ధంగా బతుకుతున్నావా అనేటువంటిది మాత్రమే వేదం చూస్తుంది. సూర్యచంద్రులకు, సూర్యోదయానికి, సూర్యాస్తమయానికి మనం ఇచ్చేటువంటి అర్ఘ్యం లక్షణం గృహస్థాశ్రమ ధర్మంలో కానీ బ్రహ్మచర్యాశ్రమ ధర్మంలో కానీ చెప్పినటువంటి లక్షణం. అక్కడ రాక్షసులందరూ కూడా బ్రహ్మ కోసం తపస్సు చేసినారు. తపస్సు చేస్తే బ్రహ్మ ఒక వరాన్ని ఇచ్చినాడు. ప్రజాపతిర్వరే నోపామంత్రయత తాని వరమవృణీత. ఆ వరాన్ని తీసుకున్నటువంటి రాక్షసులందరూ కూడా ఆదిత్యో నో యోద్ధ ఇది తాను ప్రజాపతిరబ్రవీద్ యోధయధ్వమిది. సూర్య ఉదయం కాకుండా ఉండడానికి ఆదిత్యంతో ప్రతినిత్యం యుద్ధం చేసేటువంటి వాళ్ళు. సూర్యోదయం కాకపోతే ఏమవుతోంది, మన కంటికి సూర్యుడు కనపడకపోతే పశ్యాపశ్యవు నపశ్యతః, కళ్ళు కనపడవు. సూర్యుని యొక్క తేజస్సుతోనే చంద్రుడు కూడా మనకు వెలుతురునిస్తాడు. సూర్యుడు ఎంత గట్టిగా ఎండ కొడితే చంద్రుడు అంత చల్లని వెన్నెలను మనకు అందిస్తాడు. సూర్యుని దగ్గర నుండి ఉండేటువంటి కాంతిని చంద్రుడు ఆస్వాదించి మనకు అందిస్తాడు. ఇది వేద పరిక్రమ చెప్పినటువంటి లక్షణం. అలా పట్టుకున్నటువంటి రాక్షసులను మర్దించాలి అంటే ఎవరు మర్దించాలి? ప్రజాపతి వరేనోపామంత్రయత, బ్రహ్మ యొక్క వరాన్ని పొందినటువంటి రాక్షసులు కదా. మరి వాళ్ళని తొలగించాలంటే ఎవరు తొలగించాలి? బ్రహ్మవరాన్ని ఇచ్చిన తర్వాత వారిని తీసేయడానికి ఇంకా వేరే ఎవరైనా చేయగలుగుతారా? ఎవరు సహాయం చేయలేరు. బ్రహ్మనే వరం ఇచ్చినాడు. ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి వరాన్ని ఇచ్చిన తర్వాత కింద ఉండేటువంటి వాళ్ళు దాన్ని రద్దు చేసేటువంటి లక్షణం ఉంటుందా? ఉండదు కదా. అలాగే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి బ్రహ్మ వాళ్ళకు వరం ఇచ్చిన తర్వాత ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ఆ విధంగా ప్రతినిత్యం యుద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే వరాన్ని ఇస్తారో వరముతో పాటు దానికి ఉపసంహరణ కూడా ఉంటుంది. ఉపదేశము ఉపసంహరణ రెండూ ఉంటాయి. అయినటువంటి వాడే గురువు అవుతాడు. ఉపదేశం ఇచ్చాను నేను, వాడిని ఏం చేయలేను అని అంటే దానికి ఉండదు. భస్మాసురునికి వరం ఇచ్చినాడు శివుడు. ఉపసంహారం ఎవరి దగ్గర ఉంది అంటే విష్ణుమూర్తి దగ్గర ఉంది. ఆ హస్తాన్ని తీసుకొని ఏం చేసినాడు భస్మాసురుడు? తన మీదనే పెట్టుకున్నాడు, భస్మమైపోయినాడు. ఇతిహాసాలు మనకు చెప్పేటువంటి లక్షణాలు ఇవన్నీ. అలా ఆ సూర్య ఉపాసన చేసినప్పుడు ఆయనను పట్టుకున్నటువంటి ఆ రాక్షసులను మందే హారుణే ద్వీపే ప్రజాపతిర్వరేణోపామంత్రయత తాని వరమవృణీతాదిత్యో నో యోద్ధ ఇది తాన్ ప్రజాపతిరబ్రవీద్ యోధయధ్వమితి తస్మా దుత్తిష్టంతకుం హవాతాని రక్షాగుంసీ. మరి ఆయన రక్షించాలి, సూర్య పరమాత్మ రక్షించాలి అంటే ఏం చేయాలి అంటే ఆయనకు బలం కావాలి. ఆయనకి ఎలాంటి బలం కావాలి అంటే గాయత్రి ఉపాసన. త్రిపదా గాయత్రి, అష్టాక్షరా గాయత్రి. ప్రజాపతిర్వాచ సత్యమపశ్యత్ తేనాగ్నినా దత్త తేన వై సార్ధోత్ భూర్భువస్సు వరిత్యాహ ఏతద్వై వాచ సత్యం య ఏతేనాగ్నిమా దత్తే రుద్ధోత్యేవ అథో సత్యప్రాశూరేవ భవతి అథో య ఏవం విద్వానభిచరతి శృణుత ఏవైనం భూరిత్యాహ.
ఆ చేతిలో పట్టుకున్నటువంటి నీళ్లతోని నువ్వు ఎప్పుడైతే భూమిపైకి పడేటట్టుగా బిందువుగా అర్ఘ్యప్రధానాన్ని విడుస్తున్నావో ఆ బిందువులన్నీ కూడా ఆదిత్యుడికి బలమవుతున్నాయి, వీళ్లకు ఆ బాణములు అవుతున్నాయి. అలా వాళ్ళని తీసుకొని వెళ్ళి ఒక ద్వీపంలో పడివేస్తారు. దాని పేరు మందేహారుణి అనేటువంటి ద్వీపము. ప్రక్షిపంతి, అది ఎలా చేయాలి? యత్ ప్రదక్షిణం ప్రక్రమంతి, ఏదో కూర్చొని అర్ఘ్యప్రదానాన్ని విడిచి దాన్ని అక్కడికి సమాప్తం చేస్తాను అంటే కాదు. ప్రదక్షిణ చేసి ఆ నీళ్లను తన పై నుండి నీళ్లు తిప్పి కింద విడిచిపెట్టాలి. అలా బిందువులు ఎక్కడెక్కడైతే పడుతూ ఉంటాయో ఆ బిందువులను తాను స్వీకరించి, సూర్యపరమాత్మ స్వీకరించి, ఎలా స్వీకరిస్తాడు అనే ప్రశ్న మనకు ఉండవచ్చు. మన దగ్గర నుండి ఆ బిందువులను స్వీకరించేటువంటి లక్షణాన్ని పూర్తిగా ప్రకృతికి అప్పజెప్పినాడు. భూమి మీద పడితే భూమి తీసుకొని వెళ్ళి ఇస్తుంది. ఒక క్రిమికీటక పతంగాల మీద పడితే అవి తీసుకొని వెళ్ళి ఇస్తున్నాయి. వృక్షాల మీద పడితే అవి తీసుకొని వెళ్ళి ఇస్తున్నాయి. ఈ విధముగా లోకానికి సూర్యుడు కాంతిని అందిస్తున్నాడు అని మనకు వేదం చెప్పింది. అలాంటి సూర్య పరమాత్మ ఏ రకంగా ఉంటాడు? ఆదిత్యో వై తేజ ఓజో బలం యశ్చక్షుశ్రోత్రమాత్మా మనో మన్యు మనుర్మృత్యు సత్యో మిత్రో వాయురాకాశ. ఆదిత్యో వహ, ఆదిత్యుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఆ జ్యోతిస్వరూపం అనేటువంటిది పూర్తిగా ఋగ్వేదం. వెలుగుతున్నటువంటి జ్యోతిస్వరూపం ఋగ్వేదం. అందిస్తున్నటువంటి కిరణాలన్నీ కూడా యజుర్వేదం. వాటిని ఈ సూర్యకిరణాలని అక్కడ ఉండేటువంటి సూర్యుడి యొక్క జ్యోతిని రెండింటిని అనుసంధానం చేస్తుంది. ఇది సామవేదం. వేదాలు ఎక్కడ ఉన్నాయి, వేదాలు ఎక్కడి నుండి వచ్చినాయి అనేటువంటి ప్రశ్నకు గొప్ప ఉదాహరణ. మనం ఉంటున్నాము పోతున్నాము, కానీ యావత్ చంద్రావణి సూర్య తిష్టంత్యప్రతిఘాతిన. సూర్యుడు, చంద్రుడు, భూమి అనేటువంటివి శాశ్వతం. ప్రకృతి అంతా శాశ్వతం, మనము అశాశ్వతం. కాబట్టి శాశ్వతంగా ఉండేటువంటి వాటిని ఇబ్బంది పెట్టి మనము ఇబ్బందులకు గురి కావద్దు. ఇది గృహస్థాశ్రమంలో ముఖ్యమైనటువంటి ధర్మంగా మనకు చెప్తూ ఉంది. ఇవన్నీ మనం నిత్య జీవితంలో ఆచరించాలి, ఆచరణలో ఉంచుకోవాలి. గృహస్థాశ్రమ ధర్మంలో ఆశౌచం అనేటువంటిది ఎక్కడి వరకైతే పట్టాలో అక్కడి వరకే పట్టి మిగిలినటువంటి కార్యాలన్నీ ఆచరించాలి. అలా ఆచరించకపోతే వాటి దోష ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు అంటూ ఈ వేదం మనకు చాలా గొప్పగా చెప్పినటువంటి మాట. ప్రజాపతిర్వాచ సత్యమపశ్యత్, అవన్నీ కూడా సత్యమైనటువంటి అంశాలు. ఇలాంటి వేదసారంలో మనం ఇంకెన్నో ధారావాహికల్లో వేదానికి సంబంధించినటువంటి లక్షణాలను వింటూ 10 మందికి వినేలా చేస్తూ మనం వేదసారాన్ని వీక్షిస్తూ ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.